కార్తీక మాసం 7వ రోజు సప్తమి సోమవారం. మొదటి కార్తీక సోమవారం. ఈరోజు ఎర్రగుడ్డలో గోధుమలు పోసి దానం ఇవ్వవలెను. ఉల్లి తినకుండా ఉంటే మంచిది. ఈరోజు గోధుమలు, పట్టు వస్త్రం, బంగారం, దానమిస్తే మంచిది. పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి ఆలయంలో దీపారాధన చేసి రాత్రికి నక్షత్రాన్ని చూసి భోజనం చేస్తే రేపు చాలా మంచిది. కథలోకి వెళ్తే స్నాన పుష్ప దీప దాన ఆరాధనలు వాటి ఫలితాలు. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తాడు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపచేయడమే కాదు, పరంలో ముక్తిని కలగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధాన మనస్కుడవై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో నదంలోనో తటాకంలోనో తల మీద స్నానం చేయాలి. తులా రాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్ తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగా నది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటన్నింటి ద్రవ రూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు అర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వలన కానీ, ఆరోగ్యము సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం 1 రోజులు స్నానం చేయలేని వారు కార్తికే భానువారే తే స్నాన కర్మ సమాచరేత్. మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. ఆద్యేతిం మధ్యమే చ దినేయః స్నానమాచరేత్. మాస స్నాన ఫలం తేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, 1 రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్లపాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేనియందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో హరిహరుల ఆలయంలో దేనిలోనో ఒక దానిలోనికి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర గాని, స్వామివారి ముందు గాని దీపారాధన చేయాలి. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో హరిహరుల ఆలయంలో దేనిలోనో ఒక దానిలోనికి వెళ్ళాలి. గోపురం ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆవు నేతితో గాని, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో గాని పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సత్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్సు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన ఇంట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది. ఈ దళాలతోనూ జాజిపూలతోనూ పూజించేవారు మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. శివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరిస్తారు. పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలవుతాయి. కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి అలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి స్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి, వారిని తేరిపారా చూడడానికి గాని యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో
వనంలో సాలగ్రామాలని తులసీ దళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు. సిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తరువాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిస పూలతోనూ తులసీ దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తరువాత శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వాళ్ళు, పూజా పునస్కారాలలో ఇతరులకు సహాయపడేవాళ్ళు, భగవద్ ఆరాధనకు సమారాధనలకు సహకరించే వాళ్ళు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతా స్తుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సంప్రదాయాలను బట్టి జరుపుతుంటారు. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పూర్ణిమ రోజు తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు. వీటిని కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వర్తిస్తుంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబాలలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్ష సిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియచెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరిస్తాడు. 7వ రోజు పారాయణం సమాప్తం.